సో వైట్ బోర్డ్ కనిపిస్తుందా అందరికి? MPCS, MCCS, yes sir. ఓకే మా రైట్. సో స్టార్ట్ చేద్దాము, మన వాళ్ళు జాయిన్ అవుతారు. సో నిన్న వచ్చేసి మనం డేటా స్ట్రక్చర్ సంబంధించి క్లాసిఫికేషన్స్ చూసాము. సో ఈ రోజు క్లాస్లో మనం చూడబోతున్నాము నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏవైతే మనం డేటా స్ట్రక్చర్స్లో డిఫరెంట్ టైప్స్ చెప్పుకున్నామో ADTs కింద మనం మెన్షన్ చేసుకున్నాము. ఓకే, సో ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ మనం ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం, రైట్? సో మనకి టోటల్గా ఈ డేటా స్ట్రక్చర్ సిలబస్లో లిస్ట్, స్టాక్స్, క్యూస్, అలానే ట్రీస్, గ్రాఫ్స్ ఇవన్నీ మనకి ADTs కింద ఉన్నాయి. సో ఫస్ట్ లిస్ట్ ADT కంటే స్టార్ట్ చేసే కంటే ముందు ఒకసారి యారే గురించి మనం చూద్దాము. బికాజ్ యారే అనేది కూడా ఏదైతే మనం చూస్తున్నామో యారే అనేది కూడా ఒక లీనియర్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఇది కూడా మనకి. సో ఇఫ్ యూ పుట్ ద హెడింగ్ యాజ్ లిస్ట్ ADT, ఈ లిస్ట్ ADT అంటే మీనింగ్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో లీనియర్ మేనర్ లో మనం అరేంజ్ చేసిన సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం లిస్ట్ ADT కింద తీసుకోవచ్చు, లిస్ట్ అని పిలవచ్చు అనమాట. సో ఈ లిస్ట్ ని రిప్రజెంట్ చేయడానికి మనం ముఖ్యంగా 2 రకాల టెక్నిక్స్ వాడతాము. సో దాంట్లో మొదటిది మనందరికీ తెలిసినటువంటి యారే, అండ్ రెండోది వచ్చేసి లింక్డ్ లిస్ట్. ఓకే, సో యారే, లింక్డ్ లిస్ట్, మీరు పాయింట్స్ నోట్ చేసుకుంటా ఉండండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇవి మనకి. సో లిస్ట్ ADT గురించి మనం ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. పుట్ దిస్ యాడ్ ఇస్ హెడింగ్ లిస్ట్ ADT. సో లిస్ట్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, సో సమ్ ఎలిమెంట్స్ ని కనుక మీరు ఒక సీక్వెన్స్ లో అరేంజ్ చేసుకుంటూ వెళ్తే, ఒక లైన్ లో అరేంజ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మీరు లిస్ట్ ADT అని పిలవచ్చు. సో ఈ లిస్ట్ ADT ని మనం రిప్రజెంట్ చేయడం కోసం, మనం ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం యూజ్ చేసుకున్న 2 టెక్నిక్స్ ఏంటంటే ఒకటి యారే, ఇంకొకటి లింక్డ్ లిస్ట్. సో ఈ 2 పద్ధతుల ద్వారా మనం లిస్ట్ అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం అన్నమాట ఇప్పుడు. ఓకే, సో నోట్ చేసుకుంటా ఉండండి. ఐ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇక నెక్స్ట్ వన్ మనం చూడబోయేది వచ్చేసి యారే. ఓకే, సో యారే మీ అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ డేటా టైప్స్, అంతేనా? సో యారేలో మనం ఏం చేస్తాము, ఎలిమెంట్స్ అన్నిటిని గ్రూప్ లాగా మెన్షన్ చేస్తాం, ఒక కలెక్షన్ లాగా అన్నిటినీ ఒకే చోట ప్లేస్ చేస్తాం. ఈ కలెక్షన్ ఆర్ గ్రూప్ ని ప్లేస్ చేసేటప్పుడు మనం ఫాలో అయ్యే కండిషన్ ఏంటి, దేర్ మస్ట్ బి ఆఫ్ సేమ్ డేటా టైప్. వాటన్నిటి యొక్క డేటా టైప్ అనేది సేమ్ గా ఉండాలి. దీన్నే ఇంకొంచెం టెక్నికల్ టర్మ్ లో చెప్పాలంటే హోమోజీనియస్. ఓకే, ఈ మాట కూడా మీరు వినే ఉంటారు. హోమోజీనియస్ డేటా టైప్ ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మనం యారేలో మెన్షన్ చేస్తాం, హోమోజీనియస్ డేటా టైప్స్, రైట్? సో ఈ పర్టికులర్ యారేని మనం ఎలా చూపిస్తాము, మనందరికీ తెలిసిన పద్ధతి. సో జస్ట్ ఓకే, సో బాక్సెస్ లో మనం రిప్రజెంట్ చేస్తాము, రైట్? సో ఎలిమెంట్స్ ఇక్కడ మనం రాసుకుంటూ వెళ్తాము. రైట్, సో దిస్ ఈజ్ అన్ యారే. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మనకి మన డేటా ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ద వాల్యూస్. సో దిస్ ఈజ్ అన్ యారే. ఓకే, సో ఈ డేటా ఐటమ్స్ రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చూపిస్తామో కింద వాటిని యాక్సెస్ చేసుకోవడానికి వి హ్యావ్ ద ఇండెక్స్ వాల్యూస్. ఓకే, సో యారే ఇండెక్స్ వాల్యూస్ మనం కింద నోట్ చేసుకుంటాము. సో ఇక్కడ మీరు చూస్తే ఈ యారే యొక్క సైజ్ ఎంతమ్మా, యారే సైజ్ ఎంత చెప్పండి, యారే సైజ్ ఎంతమ్మా? 8, బికాస్ వీ హ్యావ్ 8 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ మనకు ఉన్నాయి కాబట్టి యారే సైజ్ అనేది 8 అవుతుంది అనమాట. ఓకే, సో ఈ యారేని రిప్రజెంట్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఏ ఎలిమెంట్ కావాలన్నా సరే వీ హ్యావ్ టు యాక్సెస్ త్రూ ద ఇండెక్స్ వాల్యూస్. సో ఈ ఇండెక్స్ వాల్యూస్ ని ఉపయోగించుకొని మనం యారేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అన్ యారే ఏ అని కనుక మీరు పిలిస్తే, ఓకే, సపోజ్ నేను 14 ని యాక్సెస్ చేయాలనుకోండి, దెన్ ఐ హ్యావ్ టు కాల్ దిస్ యాజ్, ఎలా పిలవాలి? ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ 14, A of 3. ఎంతమ్మా? A of 3. A of 3. రైట్, A of 3 అని పిలిస్తే మనకి 14 అనేది వస్తుంది.
ఓకే, అలానే సపోజ్ నేను ఇక్కడ 18 బదులు 28 పెట్టాలనుకోండి, దెన్ ఐ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ ఆఫ్ 4 లోకి ఐ హ్యావ్ టు సెండ్ ద వాల్యూ 28. సో ఎప్పుడైతే నేను ఇలా రాస్తానో ఏ ఆఫ్ 4 అంటే ఈ ఫోర్త్ ఇండెక్స్ ఉండే వాల్యూని 28 రీప్లేస్ చేస్తుంది, దీని బదులు ఇక్కడ 28 వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలన్నా లేదా ఆ సెల్ లోకి ఎలిమెంట్ ని ప్లేస్ చేయాలన్నా వీ హ్యావ్ టు యూజ్ ద ఇండెక్స్ వాల్యూస్. సో ఇండెక్స్ వాల్యూస్ ని ఉపయోగించి మనం యారేలో ఉండే ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, నోట్ చేసుకుంటా ఉండండి, ఈ పాయింట్స్ అని మీరు నోట్ చేసుకుంటా ఉండాలి. రైట్, సో దిస్ ఈస్ అన్ array. Array అంటే ఏంటంటే గ్రూప్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ ఆర్ హోమోజీనియస్ డేటా టైప్స్. హోమోజీనియస్ అంటే సేమ్ అన్నమాట, హోమోజీనియస్ డేటా టైప్. ఓకే, సో arrayని రిప్రజెంట్ చేయడానికి మనం ఇలా బాక్సెస్ రిప్రజెంటేషన్ లాగా చూపిస్తాము. సో వేర్ ఇట్ కంటైన్స్ సెవరల్ సెల్స్. ఈ సెల్స్ లో మనం డేటా ఐటమ్స్ ని ప్లేస్ చేస్తాము, వాటికి ఇండెక్స్ నంబర్లు ఉంటాయి. ఓకే, అండ్ వెన్ ఎవర్ వీ వాంట్ టు రిఫర్ ద array ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ రిఫర్ చేయాలంటే వీ హ్యావ్ టు కాల్ లైక్ దిస్, దాన్ని ఇండెక్స్ నంబర్ తో మనం పిలుస్తాం. ఓకే, ఏదైనా ఎలిమెంట్ కొత్త ఎలిమెంట్ మనం రీప్లేస్ చేయాలనుకుంటే ఇలా పిలుస్తాం. ఓకే, ఇది బేసిక్ అన్నమాట, ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే, సిలోను జావాలో సేమ్ ఇదే వచ్చి ఉంటుంది. సో ఇది బేసిక్ అన్నమాట. ఇకపోతే ఈ arrayని మనం ఏడిటి కింద ఎలా పిలవచ్చు, అది ఇప్పుడు మనకు కావాల్సింది. ఓకే, ఇదంతా array మనకు తెలిసిందే. ఇకపోతే మనం arrayని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏడిటిగా ఎప్పుడు పిలవచ్చు. నేను మనం చెప్పుకున్నాము, ఒక డేటా స్ట్రక్చర్ ని ఏడిటి అని పిలవాలంటే ఏం సపోర్ట్ చేయాలమ్మా, అది ఏం ఆపరేషన్ సపోర్ట్ చేయాలి ముఖ్యంగా, అది ఇన్సర్షన్, డిలీషన్, ఇన్సర్షన్, డిలీషన్, సెర్చింగ్. సో ఈ మూడు ఆపరేషన్ ఖచ్చితంగా అది సపోర్ట్ చేయాలి. ఇన్సర్షన్, డిలీషన్, సెర్చింగ్ అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే దెన్ వీ కెన్ నేమ్ ఇట్ యాజ్ ఏడిటి. సో ఇప్పుడు మనం యారేని ఏడిటి అని పిలుస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన టాస్క్ ఏంటంటే యారేలో ఇన్సర్షన్స్, డిలీషన్స్, సెర్చింగ్ చేసే పాసిబిలిటీ ఉందా లేదా అనేది మనం ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూడాలి. రైట్, సో యారే ఏడిటి గురించి రాయమంటే యారే అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్ రాసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ ఏడిటి దెన్ ఇట్ మస్ట్ సపోర్ట్ 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఇదంతా మీరు రాసుకుంటా ఉండండి. సో ఫస్ట్ వన్ ఇన్సర్షన్, డిలీషన్, సెర్చింగ్, ఈ మూడు అది సపోర్ట్ చేయాలి. సో ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద ఇన్సర్షన్ తో మొదలు పెడదాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యారేలో కొన్ని ఎలిమెంట్స్ తీసుకోండి, సపోజ్ 24, 46, 58, 39. ఓకే, సో ఎలిమెంట్స్ తో నేను యారేని బిల్డ్ చేయాలి. ఓకే, సో ఒక ఎంప్టీ యారే ఉంటుంది. ఓకే, సో యారేలోకి నేను ఎలిమెంట్స్ ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, సపోజ్ యారే సైజ్ ఇస్ 8. సో ఇన్సర్షన్ చేయడంలో మనకి చాలా రకాలు ఉంటాయి అమ్మా. ఓకే, సో ఎవరైనా చెప్పగలరా ఇన్సర్షన్ ఎలా చేయొచ్చు? ఇప్పుడు యారేలోకి నేను ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, సపోజ్ 24. సో 24 అనేది నేను ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఏ ఆఫ్ 0 ఏ ఆఫ్ 0లో ప్లేస్ చేయొచ్చు. కంపల్సరీగా ఏ ఆఫ్ 0లోనే ప్లేస్ చేయాలా? చెప్పండి, కంపల్సరీగా ఏ ఆఫ్ 0లోనే ప్లేస్ చేయాలా? yes sir. ఓకే, ఎస్. సో వి విల్ సీ. ఓకే, సపోజ్ నెక్స్ట్ లొకేషన్ ఇది కాబట్టి ఇక్కడ 46 పెట్టాము, నెక్స్ట్ లొకేషన్ ఇది కాబట్టి ఇక్కడ 58 పెట్టాము. 58 పెట్టిన తర్వాత నేను ఏమనుకున్నానంటే నా ఎలిమెంట్స్ అన్ని ఆర్డర్లో ఉండాలనుకున్నాను. ఓకే, నా ఎలిమెంట్స్ అన్ని ఆర్డర్లో ఉండాలనుకున్నాను. దెన్ వాట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ 39? వాట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ 39? ఏ ఆఫ్ 1. కానీ ఏ ఆఫ్ 1 లో మరి 46 ఉంది కదా, మరి ఏం చేయాలి? ఏ ఆఫ్ 2 ఈక్వల్ టు 46 అని పెట్టి, ఓకే, ఏ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 58 అని పెడితే సరిపోతుంది. అలా మనం ఒక్కొక్కదానికి ఇచ్చుకుంటూ వెళ్ళకూడదుగా. ఇప్పుడు మనం అలా ఒక్కొక్కదానికి ఇచ్చుకుంటూ వెళ్ళామనుకోండి, దేర్ మస్ట్ బి సమ్ లాజిక్. ఒక లాజిక్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. ఏంటి ఆ లాజిక్? ఓకే, ఇప్పుడు చెప్పండి మీరు జనరల్ గా
ఇప్పుడు నాకు 46 పోకూడదు, 58 పోకూడదు, కానీ ఇక్కడ 39 రావాలంటే నేను ఏం చేయాలి? జనరల్ లాజిక్. మధ్యలో ఎరేని ఇంకో ఎరేని క్రియేట్ చేయాలి. నో 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 ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ అరేలో బోల్డ్ అని ఖాళీ లొకేషన్స్ ఉన్నాయి. ఏం చేయొచ్చు చెప్పండి సింపుల్ గా? సింపుల్ లాజిక్. మీరు ముగ్గురు నుంచొని ఉన్నారమ్మా, ఈ లోపు మీ ఫ్రెండ్ ఒకళ్ళు, బాగా డీపెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళు దగ్గరికి వచ్చారు. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? మీ పక్కన మీ ఫ్రెండ్ నుంచో పెట్టుకోవాలనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? పక్కకు నెట్టేస్తాం. వెరీ గుడ్, పక్కగా నెట్టేస్తాం. దట్స్ కరెక్ట్ ఆన్సర్. పక్కగా నెట్టేయాలి. సో పక్కగా నెట్టాలంటే ఏం చేయాలి? ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఖాళీ లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి, సో ఫస్ట్ 58 ని పక్కకు నెట్టేసి 46 ని పక్కకు నెట్టేసి అప్పుడు ఇక్కడ ఖాళీ లొకేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ 39 ని ప్లేస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే, ఇన్సర్షన్ చేసేటప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు ఆరే కనుక చూస్తే ఇన్సర్షన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒకదానితో ఒకటే చేయాల్సిన అవసరం లేదు. ఇన్సర్షన్ ఏమేమి టైప్స్ ఉంటాయి అంటే, ఇన్సర్షన్ ఎట్ ది బిగినింగ్, మొదట్లో చేయడం, మీరు కూడా రాసుకోండమ్మా. ఇన్సర్షన్ ఎట్ ది ఎండ్, చివర్లో చేయడం, ఇప్పుడు దాకా మనం చేస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం చూడబోతుంది ఇన్సర్షన్ ఎట్ ఏ స్పెసిఫైడ్ పొజిషన్, మనకి కావలసిన చోట వాల్యూని ఇన్సర్ట్ చేయడం. ఈ 3 రకాలు మనం చేయగలగాలి. ఓకే, ఎట్ ఏ స్పెసిఫైడ్ పొజిషన్. సో ఇప్పుడు వరకు మనం చేసింది అట్ ది ఎండ్, బిగినింగ్ లో కూడా చేసాము, అట్ ది ఎండ్ లో చేసాము. ఇప్పుడు స్పెసిఫైడ్ పొజిషన్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సపోజ్ వి వాంట్ టు ఇన్సర్ట్ 39 ఎట్ ఇండెక్స్ 1. అప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు మూవ్. ఓకే, సో మీరు కూడా రాసుకోండి ఎలా మూవ్ చేస్తాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎలిమెంట్ ని మనం మూవ్ చేయాలి కాబట్టి ఎలా రాస్తామంటే, సో 24, 46, సో ఈ ఖాళీ ఇక్కడ ఇస్తాము, 58 ని ఇక్కడ జరుపుతాం ఫస్ట్. ఓకే, సో 0 1 2 3 4 5 6 7 ఫస్ట్ 58 నెట్టేసాం కదా. ఇది ఫస్ట్ మూవ్ అన్నమాట. మూవ్ అని చెప్పి ఒకసారి రాస్తాం. మళ్ళీ ఇంకొక మూవ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ మూవ్ అని రాసి అగైన్ వి మూవ్ 46. ఓకే, సో ఇక్కడ 24 ఇలానే ఉంటుంది, 46 పక్కగా జరిపేస్తాం కదా. సో ఇక్కడ ఖాళీ వచ్చేస్తుంది. సో 46, 58 తర్వాత అరే ఇంకా ఖాళీ ఉంది. ఓకే, సో 0 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనం 39 ని ప్లేస్ చేయడానికి ఒక ఎంటీ లొకేషన్ వచ్చింది. ఓకే, నౌ యూ కెన్ ఇన్సర్ట్ ద 39. ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే, దీని నెక్స్ట్ స్టెప్ లో అగైన్ వి డ్రా ది అరే, వి ప్లేస్ 39 హియర్. ఎందుకంటే మనం దానికి స్పెసిఫై చేసాం, ఖచ్చితంగా 39 అనేది పొజిషన్ నంబర్ 1 లోనే ఉండాలి అని మనం చెప్పాం కాబట్టి వీ కెన్ పెర్ఫార్మ్ దట్ టైప్ ఆఫ్ ఇన్సర్షన్ ఆల్సో. ఈ 2 స్టెప్స్ తర్వాత మనకు వచ్చే స్టెప్ ఇది అనమాట. ఓకే, నోట్ చేసుకోండి, మీరు ఇదంతా వెంటనే నోట్ చేసుకోండి అమ్మా. సో యారే డీటెయిల్ మనం ఇన్సర్షన్ ఆపరేషన్ చూస్తున్నాము. ఇన్సర్షన్ ఆపరేషన్ కి కొన్ని ఎలిమెంట్స్ మనం యారేని బిల్డ్ చేయబోతున్నాము. సో ఫస్ట్ 24 ని ఇన్సర్ట్ చేసాం ఎట్ ద బిగినింగ్, అలానే 46 ఎట్ ది ఎండ్, అలానే 58 ఎట్ ది ఎండ్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత 39 చేసే క్రమంలో we want to insert 39 at a specified position number 1, ఇండెక్స్ 1 లో మనం ప్లేస్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే, ఇండెక్స్ 1 అనేది ఫుల్ గా ఉంది కాబట్టి, అంటే అక్కడ ఆల్రెడీ ఎలిమెంట్ ఉంది కాబట్టి, సో ఫస్ట్ ఆ ఎలిమెంట్స్ అన్నిటి పక్కకు మూవ్ చేయాలి. బికాస్ వీ హ్యావ్ ద ఎంప్టీ లొకేషన్స్, పక్కన ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్స్ ని పక్కకు మూవ్ చేయాలి. ఆ తర్వాత మనం 39 ని ప్లేస్ చేస్తాం. ఓకే, సో 39 at ఇండెక్స్ 1, ఇక్కడ మీరేం రాసుకుంటారంటే ఇన్సర్షన్ at a specified position, ఇది మనం చేస్తున్న ఆపరేషన్ అని చెప్పి 39 at ఇండెక్స్ 1 అని చెప్పి ఒక మూవ్ చేయండి, మళ్ళీ మూవ్ చేయండి, తర్వాత ఫైనల్ గా అరేలో 39 ని ప్లేస్ చేయండి. ఇవన్నీ మీరు లైన్ లో రాసుకోండి, ఇవన్నీ మీరు లైన్ లో నోట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, నోట్స్ మాత్రం బాగా మెయింటైన్ చేయండి అమ్మా, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ తోనే మనకు నోట్స్ చాలా ఉంటది. ఓకేనా? క్లియర్ అమ్మా? ఇక్కడ దాకా నోట్ చేసుకున్నారు అందరూ? ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందా? అందరు నోట్ చేసుకున్నారా? సంబడి రెస్పాండ్. ఓకే, రైట్. సో ఇది ఇన్సర్షన్. ఓకే, సో ఎట్ ది ఎండ్ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ మీరు ఇంకొక ఎలిమెంట్ ఉంది అనుకోండి, దీని తర్వాత యారే మీరు రాసుకున్నారు కదా, దీని తర్వాత మీరు చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే
ఇన్సర్ట్ ఎట్ ఎండ్ అని చెప్పి ఎలిమెంట్ 65 ని ఇన్సర్ట్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడు మీ దగ్గర 24, 39, 46, 58 తో ఒక యారే ఉంది కదా, పక్కన ఇంకా 4 లొకేషన్లు ఖాళీ ఉన్నాయి. సో చివరిగా మనం చేయబోతున్న ఆపరేషన్ ఏంటంటే ఇన్సర్ట్ ఎట్ ఎండ్ అని చెప్పి 65 ని ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేయండి. సో అట్ ది ఎండ్ అన్నాం కాబట్టి 58 తర్వాత 65 వస్తుంది మనకి. ఓకే, సో అవర్ array will be like this. సో ADT లో కావాల్సిన మొదటి టాస్క్ మనం పూర్తి చేసాము. ఎలిమెంట్స్ ని సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ చేయగలిగాము. మనకి కావాల్సిన చోట ఇన్సర్ట్ చేయగలిగాం. సో ఫస్ట్ టాస్క్ కంప్లీటెడ్. రెండోది అది సపోర్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటి? రెండో ఆపరేషన్ ఏంటమ్మా? ఇన్సర్షన్ తర్వాత డిలీషన్. సో ఇప్పుడు డిలీషన్ అనేది ఎలా జరిగేదో చూద్దాం. ఓకే, సో డిలీషన్ అంటే ఏంటి? ఒక ఎలిమెంట్ ని అక్కడి నుంచి తీసేయడం. సో తీసేసే క్రమంలో మనకి ఇక్కడ కొన్ని కేసెస్ మళ్ళీ ఎన్కౌంటర్ చేస్తాం. ఓకే, సపోజ్ నేను ఇక్కడ నుంచి 65 ని తీసేయాలనుకోండి. ఓకే, సపోజ్ డిలీట్ 65 అని మిమ్మల్ని అడిగా. దెన్ హౌ కెన్ యూ డిలీట్? చెప్పండి. ని తీసేయమని చెప్పాను. దెన్ హౌ కెన్ యూ డిలీట్ ఇట్? ని డిలీట్ చేయడంలో మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? చెప్పండి. ఇంతే, 65 తీసేయమంటే 4th లొకేషన్ లో మనం ఏం ప్లేస్ చేయం. అక్కడి నుంచి ఎలిమెంట్ నల్ చేసేస్తాం. ఓకే, సో 4th ఇండెక్స్ లో 65 ఉంది కదా, సో 65 ఎక్కడ ఉందో వెతికి పట్టుకొని ఎలిమెంట్ డిలీట్ చేసేస్తాం. అంతేనా? ఇక్కడ ఏమైనా డిఫికల్టీ ఉంటుందా? నేను అడుగుతున్న క్వశ్చన్ అర్థమైందమ్మా? ఇదిగోండి పైన మీకు యారే కనిపిస్తుంది. ఈ యారేలో 65 అనే ఎలిమెంట్ ని డిలీట్ చేయమంటున్నాను. 65 డిలీట్ చేయమంటే ఏం చేయాలి? 65 అక్కడి నుంచి తీసేయాలి. 65 తీసేస్తే మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చిద్దా? నేను అడుగుతున్న క్వశ్చన్ అది. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందమ్మా? హలో, నో సార్, డిలీట్ చేసినా పర్లేదు సార్. మరి అది చెప్పండి, ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. మీకు వింటున్నారు వింటలేదు నాకు తెలియట్లా. రైట్, సో అయితే 65 డిలీట్ చేస్తే యారే ఎలా ఉంటుంది కదా. సరే, అయితే ఇప్పుడు మీరు మీ నోట్స్ లో చేయండి. డిలీట్ 24 ఇది మీ నోట్స్ లో చేయండి అమ్మా. ఇప్పుడు డిలీట్ 24 ఇదిగోండి యారే ఇక్కడ ఉంది కదా. ఈ యారేలో నుంచి 24 ఎలిమెంట్ డిలీట్ చేయండి. 24 ఎలిమెంట్ డిలీట్ చేయండి. ఎలా డిలీట్ చేస్తారు ఒకళ్ళు చెప్పండి అమ్మా. చెప్పండి, ఎలా డిలీట్ చేస్తారు? వాట్ ఆర్ ద స్టెప్స్ రిక్వైర్డ్? చెప్పండి. సో 24 ని తీసేసిన తర్వాత మూవ్ చేయాలి. ఎన్ని మూవ్స్ చేయాలి? 2 ఆ 3 ఆ? 3. సో ఫస్ట్ టైం మూవ్ అయింది 39, నెక్స్ట్ 46, నెక్స్ట్ 58. సో ఇవన్నీ కూడా ఇటు సైడ్ కి మూవ్ అవ్వాలి. ఓకే, సో వెన్ ఎవర్ యూ కాల్ డిలీట్ 24 దెన్ యూ స్టార్ట్ రైటింగ్ మూవ్.
ఓకే, మూవ్ చేయాలి. ఎలా చేయాలి? సో 24 ని కనుక మనం డిలీట్ చేసామంటే యారే ఎలా ఉంటుందంటే ఇదిగోండి, 24 ని డిలీట్ చేస్తే యారే ఎలా ఉంటుంది? ఓకే, సో 0 1 2 3 4 5 6 7 యారే ఎలా ఉంటుంది? ఓకే, సో మన ఇక్కడ ఖాళీ ఏర్పడింది కాబట్టి మనం ఆ ఖాళీని ఫిల్ చేయాలంటే 39 ఇటు మూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మూవ్ చేసినప్పుడు 39 అనేది ఇక్కడికి వస్తుంది, రెండో లొకేషన్ ఖాళీగా ఉంటుంది, ఇక్కడ 46, ఇక్కడ 58, అలానే రిమైనింగ్ యారే అలానే ఉంటుంది, మధ్యలో ఖాళీ ఉంది. సో అలా ఖాళీ ఉండదు కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు మూవ్, మళ్ళీ మూవ్ చేస్తాం. సో మళ్ళీ మూవ్ చేసినప్పుడు 46 కదిలింది. సో ఫస్ట్ 39 46 తర్వాత మళ్ళీ ఖాళీ వచ్చింది, తర్వాత 58 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఖాళీని పూర్తి చేయడానికి 58 ని మూవ్ చేయాలి. నోట్ చేసుకోండి అమ్మా, ఇదంతా తర్వాత మీరు నోట్ చేసుకోండి అన్న లైన్లో. సో ఆఫ్టర్ దిస్ మనం మూవ్ చేసినప్పుడు 39 46 58. ఓకే, సో ఈ విధంగా మన యారే అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం మిడిల్లో కానీ లేదా మొదట్లో కానీ ఒక ఎలిమెంట్ని డిలీట్ చేసామంటే దానికి పక్కన ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం మూవ్ చేయాలి. ఎలాగైతే మధ్యలో ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడానికి ఎలిమెంట్స్ ని పక్కకు జరుపుతున్నామో అలానే మధ్యలో ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేసినప్పుడు ఆ ఖాళీని పూర్తి చేయడానికి ఇటు పక్కన ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం మూవ్ చేయాలి, ఖచ్చితంగా జరపాలి. ఓకే, సో దిస్ ఈస్ ద డిలీషన్. ఇన్సర్షన్ చేసేటప్పుడు ఆ ఎలిమెంట్ ప్లేస్ కోసం పక్కకు జరిపినట్లే డిలీషన్ చేసేటప్పుడు ఆ ప్లేస్ కనుక ఖాళీ అయితే దాన్ని ఫిల్ చేయడానికి అటు పక్కన ఉన్న ఎలిమెంట్స్ ని మనం లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఈస్ array deletion. And final operation searching. Yeah, searching. Okay, so searching అంటే ఏంటి? ఎలిమెంట్ ని ఫైండ్ చేయడం. వెరీ గుడ్, ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, సపోజ్ కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ array. ఇది గనక మీ array అయితే okay, so I want to search for 10. Okay, search for 10. What is the result? What is the result? ఏం రాదు సార్, అవుట్పుట్ సార్. కాదు, ఇప్పుడు 10 అనే ఎలిమెంట్ నేను ఈ arrayలో సెట్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద రిజల్ట్? 10 అనే ఎలిమెంట్ లేదు కదా సార్ అక్కడ. 10 అనే ఎలిమెంట్ లేదని మనకు అవుట్పుట్ వచ్చేది. ఓకే, ఎలిమెంట్ 10 ఈజ్ నాట్ ఫౌండ్. ఎలా మీరు ఐడెంటిఫై చేశారు 10 అనేది లేదని? చూసి చెప్పడం కాదు, కంప్యూటర్కి అర్థమయ్యేలా దానికి ఒక ప్రొసీజర్ చెప్పాలి. ఎలా చెప్పగలరు? వాట్ ఈస్ ద ప్రాసెస్ యూ హ్యావ్ అప్లైడ్ దే? ఏం ప్రాసెస్ అప్లై చేశారు? కంపేర్ చేస్తుంది సార్. ఎక్కడి నుంచి? 0 పొజిషన్ నుంచి. వెరీ గుడ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము? arrayలో ఉన్న ఎలిమెంట్స్ ఒక్కొక్క దాన్ని కంపారిజన్ చేస్తాం, అంతేనా? yes sir. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఇక్కడ ఉన్న ఎలిమెంట్ 10 కాదు, ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ ఉన్న ఎలిమెంట్ 10 కాదు, ఇక్కడికి వెళ్తాం. నెక్స్ట్ 10 కాదు, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ ఉన్న ఎలిమెంట్ 10 కాదు, నెక్స్ట్ ఎలిమెంట్స్ లేవు. సో arrayలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని వెతికిన తర్వాత కూడా మనం ఏదైతే ఎలిమెంట్ కోసం సెట్ చేస్తున్నాం అది కనుక దొరకకపోతే సింప్లీ రైట్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఓకే, మనం అప్లై చేసే ప్రాసెస్ ఏంటి అంటే సింపుల్ గా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాము. మనకు కావాల్సిన ఎలిమెంట్ ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, నెక్స్ట్ ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడ దాకా వెళ్ళాలంటే array సైజ్, array ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ వరకు మనం సెర్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, సెర్చ్ ఫర్ 46. చెప్పండి, సెర్చ్ ఫర్ 46.
A of 2 equal to 46. నో ఏ ఆఫ్ 2 ఈక్వల్స్ 46 అంటే 46 ఎలిమెంట్ అక్కడ పడేది, అది కాదు మనకు కావాల్సింది. ఎలిమెంట్ అనేది ఉందా లేదా? ఉంది సార్. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? థర్డ్ బ్లాక్ లో ఉంది సార్. నో అలా చెప్పకూడదు. ఏ లొకేషన్ లో ఉందో మీరు చెప్పాలి. ఏ ఆఫ్ 2 సార్. నో, లొకేషన్ అంటే ఏ ఆఫ్ 2 అని చెప్పకూడదు. ఎక్కడ మీకు దొరికింది అది? ఎట్ ఇండెక్స్ నంబర్ 2. ఓకే, సో 46 అనే ఎలిమెంట్ ఇండెక్స్ నంబర్ 2 దగ్గర ఉంది. ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ నంబర్ 2. ఓకే, సో దీనికి కూడా మీరు అప్లై చేసిన సేమ్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇది 46ఆ కాదు, నెక్స్ట్ వెళ్తారు. ఇక్కడ ఇది 46ఆ కాదు, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తారు. ఇది 46ఆ, ఎస్ 46 ఈక్వల్స్ టు 46 అనేది ట్రూ కాబట్టి దెన్ వి రిటర్న్ ద లొకేషన్. ఓకే, సో 46 అనేది మన arrayలో ఉంది అండ్ ఇట్ ఈస్ అట్ ద ఇండెక్స్ 2. ఇండెక్స్ నంబర్ 2 దగ్గర ఉందన్నమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద సెర్చ్ ఆపరేషన్. దిస్ ఇస్ ద సెర్చ్ ఆపరేషన్. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు మనం చూసిన ArrayADTలో ఇన్సర్షన్ గురించి చూసాము. నోట్ చేసుకున్నాం, ఇదంతా మీరు నోట్ చేసుకున్నామండి. ఇన్సర్షన్ చూసాము, డిలీషన్ చూసాము, సెర్చింగ్ చూసాము. ఓకే, సో దిస్ ఈస్ ద ArrayADT. ఇది మన ArrayADT. ఓకే, సో ArrayADTలో మళ్ళీ బ్రీఫ్ చేస్తున్నాను మీకు. ఇన్సర్షన్ చూసాము, ఎలా ఇన్సర్షన్ చేయాలో, అలానే డిలీషన్ చూసాము, అలానే సెర్చింగ్ కూడా చూసాం. రైట్, సో array అనేది ADT అన్నారు. ఓకే, సో కాకపోతే ఈ ArrayADTని మనం ఉపయోగించడంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొన్ని డ్రాబ్యాక్స్ అనొచ్చు, కొన్ని డిసడ్వాంటేజ్ అనొచ్చు. ఎవరైనా చెప్పగలరా arrayని ఉపయోగిస్తే వచ్చే డ్రాబ్యాక్స్ ఆర్ డిసడ్వాంటేజెస్? చెప్పండి. Say something. ఓకే, మీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. మన array సైజ్ ఎంత తీసుకున్నామమ్మా? ఎన్ని ఎలిమెంట్స్ వాడుతున్నాము? 4 or 5. సో మీరేమో 8 ఎలిమెంట్ సైజ్ ఉన్న array తీసుకున్నారు, 4 or 5 ఎలిమెంట్స్ వాడుతున్నారు. అంటే రిమైనింగ్ 4 లొకేషన్స్ నల్ కాదు. ఆ లొకేషన్స్ వాళ్ళ ఉపయోగం ఏమైనా ఉండిద్దా మనకి? ఉండదు. సో వేస్టేజ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అవునా? సో నేను ఇక్కడ 8 ఎలిమెంట్స్ array తీసుకున్నాను కాబట్టి మీకు 4 లొకేషన్స్ కనబడుతుంది. సపోజ్ ఐ టుక్ ద array ఆఫ్ సైజ్ 100, array సైజ్ 100 తీసుకొని నేను 4 or 5 ఎలిమెంట్స్ వాడుతున్నాను అనుకోండి. అప్పుడు రిమైనింగ్ పొజిషన్స్ మొత్తం ఏమవుతాయి? రిమైనింగ్ పొజిషన్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే 100 అని డిఫైన్ చేసుకున్నాను కాబట్టి సిస్టమ్ ఏం చేసిద్ది? నా కోసం 100 ఎలిమెంట్స్ ని హోల్డ్ చేసేలాగా మెమరీని అలాట్ చేసి పెట్టింది. అంతేనా? ఏ ఆఫ్ 100 అని తీసుకుంటే మీకు 100 లొకేషన్స్ మీకోసం అట్టి పెట్టింది కదా. కానీ మీకు అట్టి పెట్టిన 100 లొకేషన్స్ లో ఓన్లీ 4 or 5 మీరు వాడుతున్నారు అనుకోండి. రిమైనింగ్ 96, 95 లొకేషన్స్ పరిస్థితి ఏంటి? మీరు అన్నెసరీగా వాటిని వేస్ట్ చేస్తున్నట్లే. మీకు ఉపయోగించుకోకపోగా వాటన్నిటిని వేరే వాళ్ళు ఉపయోగించుకోకుండా మీ దగ్గర పెట్టుకుంటున్నారు. అవునా కదా? Is it true or not? Yes. So what will be the solution? ఇది ట్రూ అయినప్పుడు, వేస్టేజ్ అనేది ఇక్కడ మనకి డ్రాబ్యాక్ అయినప్పుడు, దెన్ హౌ కెన్ యూ ఓవర్కమ్ దిస్ డ్రాబ్యాక్? దీన్ని ఎలా మీరు అధిగమించవచ్చు? సింపుల్ సొల్యూషన్, జస్ట్ మీ సజెషన్ చెప్పండి. ఎంత అవసరమైతే అంత తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎంత అవసరమైతే అంత తీసుకునే ఒక ఫెసిలిటీ కనుక మనకు ఉంటే ఈ ప్రాబ్లం అనేది మనకు రాదు. కానీ arrays యూజ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ లోనే చెప్పలేం. అవునా? మనం 4 ఎలిమెంట్స్ తో అవుట్పుట్ చూడబోతున్నామా, 5 ఎలిమెంట్స్ తో అవుట్పుట్ చూడబోతున్నాం, ఫస్ట్ లో మనకు తెలిసిద్దా? యూజర్ ఏమన్నా అంటే డెవలపర్ గెస్ చేయగల యూజర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది? చెప్పండి.
మీరు ప్రోగ్రామ్ రాస్తున్నారు, గెస్ట్ చేయగలరా యూజర్ ఎంత అవుట్పుట్ చూస్తాడు, ఎంత సైజ్ తో చూస్తాడని? చేయలేరు కదా. సో చేయలేరు. ఎక్కడో ఒక చోట మనకి అంటే మనం 5 అనుకుంటే వాళ్ళు 10 అవ్వచ్చు లేదా 3 అవ్వచ్చు. సో ఆ కరెక్ట్ అనేది సింకింగ్ అనేది మనకు ఉండదు. సో ఈ రకమైన వేస్టేజ్ ని ఓవర్కమ్ చేయడానికి ఎంత అవసరమో అంతవరకే మన మెమరీని యూజ్ చేసుకోవడానికి ఉపయోగించబోయే నెక్స్ట్ కాన్సెప్టే లింక్డ్ లిస్ట్. ఓకే, సో ఈ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేస్తూ మనం డెవలప్ చేయబోయే నెక్స్ట్ టైప్ ఆఫ్ లిస్ట్ ఏడిటి ఏదన్నా ఉందంటే అదే లింక్డ్ లిస్ట్. ఓకే, సో ఈ లింక్డ్ లిస్ట్ అనేది కూడా లిస్ట్ ఏడిటిలో ఒక భాగమే. చెప్పాం కదా ఫస్ట్ లోనే, లిస్ట్ ఏడిటిని మనం 2 రకాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి యారే, రెండోది లింక్డ్ లిస్ట్. ఇప్పటి వరకు మనం చూసింది యారే చూసాం. ఓకే, నెక్స్ట్ యారేలో మనకి ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడైతే మనం ఇలా అన్నెసెసరీగా మెమరీని మనం అలాట్ చేస్తామో అన్నెసరీగా అది వేస్ట్ అవుతూ ఉంటది. సో ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ మనం చూడబోయే కాన్సెప్ట్ వచ్చేసి లింక్డ్ లిస్ట్. సో ఎలా లింక్డ్ లిస్ట్ అనేది డెవలప్ చేస్తారు, ఎలా లింక్డ్ లిస్ట్ లో ఎలిమెంట్స్ ని ప్లేస్ చేస్తారు, డిలీట్ చేస్తారు, ఎలా సెర్చ్ చేస్తారు అనేది మన నెక్స్ట్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా, సో అది నెక్స్ట్ చూద్దాము. సో ఇంతవరకు మీకు అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకేనా, రైట్ 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 రైట్. సో ఇప్పటి వరకు మనం చూసింది లిస్ట్ ఏడిటి స్టార్ట్ చేసాము ఈ రోజు క్లాస్ లో. సో లిస్ట్ ఏడిటికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో మనం ఉపయోగించేది ఏంటంటే యారే. ఓకే, సో యారేని ఉపయోగించి మనం లిస్ట్ ఏడిటిని ఇంప్లిమెంట్ చేసాము. ఏడిటిని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు మనం చేసిన ముఖ్యమైన పని ఏంటంటే అది సపోర్ట్ చేసి ఆ 3 ఆపరేషన్స్ అనేవి అది చేసిందా లేదా అనేది మనం చూసాం.